ఇవాళ క్వాంట్ సెషన్‌లో మనం స్టాటిస్టిక్స్ పోర్షన్ చూస్తాం. స్టాటిస్టిక్స్‌లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి? అసలు బేసిక్‌గా కొంచెం బేసిక్స్‌తో పాటు వెళ్దాం. అండ్ దెన్ మనం అన్ని ఫార్ములాస్ ఒకసారి చూసుకొని సెషన్ అయితే ఎండ్ చేద్దాం అనమాట. ఓకే. సో బిఫోర్ వి స్టార్ట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్‌కి, కో-యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. హాయ్ నరసింహ. హాయ్, హాయ్, హాయ్. సో అదనమాట. స్టార్ట్ చేద్దాం. జస్ట్ గివ్ ఎ థమ్స్ అప్ అండ్ లైక్ చేయండి. ఓకే. స్టార్ట్ చేద్దాం గైస్. మళ్ళీ యాజ్ యూజువల్గా పీడిఎఫ్ అయితే పెట్టేస్తా క్లాస్ అవ్వగానే. ప్లీజ్ డూ ఫాలో అప్ ఆన్ దట్. ఓకే. స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ బై డెఫినేషన్ చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ అబౌట్ డేటా అనమాట. కలెక్టింగ్ డేటా అంటే కలెక్టింగ్ దగ్గర నుంచి వస్తుంది. కలెక్టింగ్, ఆర్గనైజింగ్ అండ్ దెన్ ఫైండింగ్ ట్రెండ్స్, ఇవన్నీ స్టాటిస్టిక్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. మనకి స్టాటిస్టిక్స్లో డేటా గురించి మాట్లాడతాం ఇక్కడ. ఓకే. డేటా కలెక్షన్ అవన్నీ పక్కన పెడితే పర్టికులర్గా మనకి క్వాంట్ చాప్టర్లో లేదంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి క్వాంట్లో ట్రెండ్స్ లేదంటే మనం వాటిని ఏమంటాం అంటే సెంట్రల్ టెండెన్సీస్ అంటాం అనమాట. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని. ఓకే. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం అనమాట. సో బేసిక్గా 3 మెజర్స్ ఉంటాయి. ఆ మెజర్స్ ఏంటంటే మీన్, మీడియన్ అండ్ మోడ్. బేసిక్గా మనకి స్టాటిస్టిక్స్ చాప్టర్ అంతా రివాల్వ్ అయ్యేది ఈ 3 టెండెన్సీస్ చుట్టూరనే. అండ్ మనకి ఎగ్జామ్లో వచ్చేవి కూడా ఈ 3 వాటి గురించే అడుగుతారు. మనం మెల్లగా చూద్దాం అసలు డేటా ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఒక్కొక్క డేటాకి మనం ఎలా మీన్ ఎలా కనుక్కోవాలి, మీడియన్ ఎలా కనుక్కోవాలి, మోడ్ ఎలా కనుక్కోవాలి, వాటి మూడింటికి రిలేషన్షిప్ ఏంటి, అండ్ ఆ మూడింటి రిలేషన్ ఒక పక్కన పెడితే ఇంకా ఏమైనా మెజర్స్ ఉన్నాయా, డీవియేషన్ అంటే ఏంటి, వేరియన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం అనమాట. ఓకే. సో ఇలా ఉంటే బేసిక్గా మనకి ఏదైతే మనం డేటా గురించి మాట్లాడతామో ఇట్ క్యాన్ బి ఆఫ్ 2 ఫార్మ్స్ అనమాట. ఓకే. వన్ ఈజ్ గ్రూప్ డేటా, ఇంకోటి ఏంటంటే అన్గ్రూప్డ్ డేటా లేదంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ డేటా అనొచ్చు అనమాట. ఓకే. ఒకటి అన్గ్రూప్డ్ డేటా, ఇంకోటి గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే ఇట్ ఈస్ జస్ట్ మీకు ఒక డంప్ ఇస్తారనమాట. లిస్ట్ ఆఫ్ డేటా పాయింట్స్ లేదంటే జస్ట్ ఒక ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కానీ బేసిక్గా ఒక వాల్యూస్ ఇస్తారనమాట, లిస్ట్ ఆఫ్ వాల్యూస్. దానికి ఆ డేటాకి మనం మీన్ కానీ మీడియన్ కానీ మూడు కానీ కనుక్కోవాలి. గ్రూప్డ్ డేటా ఏంటంటే జనరల్గా ఒక కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో గ్రూప్ చేస్తారనమాట. డేటాని గ్రూప్ చేస్తారు ఇన్ క్లాస్ ఇంటర్వెల్స్ అనమాట. ఓకే. ఒక్కొక్క ఇంటర్వెల్లో ఇన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయన్నమాట. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ద అబ్జర్వేషన్ ఈజ్ రిపీటింగ్ అనమాట. ఓకే. సో ఇవి మనకి బేసిక్ టర్మ్స్ తెలియాల్సింది. ఓకే. ఫ్రీక్వెన్సీ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ డేటా ఈజ్ రిపీటింగ్ అనొచ్చు. ఓకే. అలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం అన్గ్రూప్డ్ డేటాకి చూద్దాం. అన్గ్రూప్డ్ డేటా ఎగ్జాంపుల్ చూద్దాం. దానికి మీన్ ఎలా ఉంటుంది, మీడియన్ ఎలా ఉంటుంది, మోడ్ ఎలా ఉంటుంది అని చూద్దాం అనమాట. ఓకే. ఎప్పుడైనా ఓకే. అన్గ్రూప్డ్ డేటా ఏంటంటే అన్గ్రూప్డ్ డేటా అంటే చాలా ర్యాండమ్గా మనకి లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్తారనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్గ్రూప్డ్ డేటాకి 2, 3, 4, 4, 5, 7, 8, 8, 8, 9, 9, 10, 2, 3, 7, 11 ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా ఇస్తే దీన్ని మనం అన్గ్రూప్డ్ డేటా అంటాం అనమాట. ఎందుకంటే ఎక్కడ మనం గ్రూప్ చేయలేదు, ఇండివిజువల్ మనం ఏంటంటే అబ్జర్వేషన్ కానీ ఇచ్చారు కాబట్టి ఇది మనకి అన్గ్రూప్డ్ డేటా అవుతుంది అనమాట. ఓకే. సో ఇలా ఉండేటప్పుడు అన్గ్రూప్డ్ డేటాకి మనం సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ మీన్, మీడియన్, మోడ్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం అనమాట. ఓకే. మీన్ అంటే ఏంటంటే బేసిక్గా మీన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అవర్ యావరేజ్ అనమాట. ఓకే. మనకి యావరేజ్ అనే కాన్సెప్ట్ తెలుసు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. ఓకే. మీన్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. ఓకే. సో బేసిక్గా అన్గ్రూప్డ్ డేటా ఎలా అయినా ఇవ్వచ్చు. ఇంకా అన్గ్రూప్డ్ డేటా ఎలా ఇవ్వచ్చు అంటే
బేసిక్‌గా ఎలా ఇస్తారు అంటే, ఇది అబ్జర్వేషన్ xi, ఫ్రీక్వెన్సీ fi రెండుంటాయి. సో 2 ఏమో 2 సార్లు ఉంది, 3 ఏమో 7 టైమ్స్ ఉంది, 4 ఏమో 6 టైమ్స్ ఉంది, 7 ఏమో 8 టైమ్స్ ఉంది. ఇలా ఒక అన్‌గ్రూప్డ్ డేటాని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఇలా ఇచ్చేటప్పుడు మనకి మీన్ ఏమవుద్ది అంటే, ఓకే, మీన్ ఏమవుద్దంటే సిగ్మా అంటే సమ్మేషన్ అనమాట. సిగ్మా xi ఇంటూ fi బై సిగ్మా fi అనమాట. ఓకే, సిగ్మా xi ఇంటూ fi బై సిగ్మా fi అవుద్దనమాట మనకు మీన్. సో సిగ్మా అంటే ఏంటంటే టోటల్, అదంటే సమ్మేషన్ అనమాట. బేసిక్‌గా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇది మామూలు మనం జనరల్‌గా రాసుకుంటే ఈ డేటాని లిస్ట్‌లో రాసుకోవాలంటే 2, 2, 3, 3, 3 అలాగా 7 టైమ్స్ 3 వచ్చి తర్వాత 4, 4, 4 అలా 6 టైమ్స్ 4 వచ్చి ఇలా వస్తది. సో దాన్ని మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసిన 2ని 2 సార్లు యాడ్ చేస్తాం. అదే 2 ఇంటూ 2 అలానే 3ని 7 టైమ్స్ యాడ్ చేస్తాం. 3 ఇంటూ 7 సో అలా అనమాట. సో అదేంటంటే సిగ్మా xi fi బై సిగ్మా fi అనేది మనకి మీన్‌కి అయితే ఫార్ములా ఉంటదనమాట. ఓకే, ఇది అన్‌గ్రూప్డ్ డేటాకి. ఓకే, సో ఒక్కసారి నేను చాట్‌లోకి వస్తున్నా. జస్ట్ లెట్ మీ నో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. ఓకే, అదనమాట. ఏమైనా ఫాస్ట్ అవుతున్నానా? స్లో అవుతున్నానా? ఎందుకంటే ఈ పర్టిక్యులర్ చాప్టర్ మనకెప్పుడు టైర్ 1లో రాదు కాబట్టి నేను ఇంత డీటెయిల్‌గా చెప్తున్నాను. సో జస్ట్ లెట్ మీ నో ఇంకా కొంచెం స్లోగా చెప్పాలా? లేదంటే కొంచెం ఫాస్ట్ అయినా పర్లేదా అని. ఓకే, జస్ట్ లెట్ మీ నో. నేను చాట్‌లో వెయిట్ చేస్తా. ఓకే, ఏం మెసేజ్ రాకపోతే ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. బాగానే వెళ్తున్నాం. సో ఐల్ జస్ట్ కంటిన్యూ అనమాట. సో ఫస్ట్ టెండెన్సీ అయితే చూసాం మనం మీన్. తర్వాత మనం చూసేది మీడియన్ అనమాట. ఓకే, మీడియన్ అంటే ఏంటంటే మీన్ వాల్యూ లేదంటే మధ్యలో వాల్యూ అనమాట. మిడిల్ వాల్యూ అనుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా ఒక లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఎన్ అంటే మనం టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని రాసుకుంటే బేసిక్‌గా ఎన్ ఈవెన్ అయినా అవ్వచ్చు, ఎన్ ఆడ్ అయినా అవ్వచ్చు. ఓకే, సో ఒకవేళ ఎన్ ఆడ్ అయితే మీడియన్ ఏమవుద్దంటే ఎన్ ప్లస్ 1/2th అబ్జర్వేషన్ అనమాట. ఓకే, ఎన్ ప్లస్ 1/2. ఫర్ ఎగ్జాంపుల్ 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే, ఓకే, 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చాలా ర్యాండమ్ డేటా తీసుకున్నా. ఈ 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే దీనికి మీడియన్ ఎన్ వచ్చేసి మనకి ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి, అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ ఉంది కాబట్టి ఎన్ ప్లస్ 1/2 అంటే 9 ప్లస్ 1/2 టూత్ అబ్జర్వేషన్ అనమాట. అంటే 5th అబ్జర్వేషన్ అనమాట. ఓకే, ఇటు 4 పక్కన తీస్తే ఇది ఏదైతే ఉందో దీన్ని మనం మీడియన్ అంటాం అనమాట. ఓకే, సో ఏది మనకి ఎన్ ఆడ్ అయితే. ఒకవేళ ఎన్ ఈవెన్ అయితే ఎన్కి nth టర్మ్ ప్లస్ ఎన్ ప్లస్ ఫస్ట్ టర్మ్ బై 2 అనమాట. ఓకే, యావరేజ్ ఆఫ్ మిడిల్ వాల్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 3, 7, 6, 4, 4, 5 ఇలా ఉన్నాయి. బేసిక్‌గా ఇక్కడ 8 టర్మ్స్ ఉన్నాయన్నమాట. 8 ఈవెన్ కాబట్టి ఇలాంటి దానికి మనకు మీడియన్ కనుక్కోవాలి అంటే బేసిక్‌గా మధ్యలో 2 టర్మ్స్ ఏవైతే ఉంటాయో 7 అంటే n/2 n+1/2. ఓకే, సో 8 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ n/2 అంటే 4th టర్మ్ 7 ప్లస్ 8 ఉన్నాయి కాబట్టి బేసిక్‌గా ఏంటిది తప్పు, ఇది n+1/2 కాదు, n/2 ప్లస్ ఫస్ట్ టర్మ్ అనమాట. ఓకే, సో బేసిక్‌గా 4th టర్మ్ 5th టర్మ్ బై 2 అంటే 13/2 6.5 వచ్చేసి దీనికి మీడియన్ అవుద్ది అనమాట. ఓకే, మీడియన్ మళ్ళీ ఒకసారి క్లియర్గా రాసా చూడండి. ఒకవేళ ఈవెన్ అయితే n/2th టర్మ్కి అబ్జర్వేషన్కి n/2 ప్లస్ 1th అబ్జర్వేషన్కి యావరేజ్ మన మీడియన్ అవుద్ది అనమాట. ఎప్పుడు n ఈవెన్ అయితే. ఓకే, అదనమాట.
చెప్తున్నా. ఓకే. ఓకే. అదనమాట. సో, మీడియన్ అనేది ఇలా వస్తది అన్‌గ్రూప్డ్ డేటాకి. నెక్స్ట్ వచ్చేసి మనం మోడ్ చూద్దాం. ఓకే. మోడ్. మోడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్ విచ్ ఈస్ రిపీటింగ్ మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఓకే. లేదంటే మోస్ట్ సింపుల్ టర్మ్స్‌లో రాసుకోవాలంటే మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ అనమాట. ఓకే. దీన్ని మనం మోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటాలో 2, 2, 4, 4, 4, 4, 4, 6, 6, 6, 6, 7, 7, 7, 7, 7, 7, 7, 8 ఇలా ఇస్తే ఇది ఇక్కడ వరకు 8 వరకు డేటా ఉందనుకోండి. దీనికి మోడ్ ఏమని చెప్తామంటే మాక్సిమం టైమ్స్ రిపీట్ అయ్యేది. ఇక్కడ 4 చూస్తే 5 టైమ్స్ ఉంది. 7 చూస్తే 6 టైమ్స్ ఉంది. సో, మోడ్ వచ్చేసి మనకి 7 అవుద్దనమాట. ఓకే. మోడ్ వచ్చేసి 7 అవుతది. బేసిక్‌గా ఇంకోటేంటంటే ఆహ్, మీన్, మీడియన్, మోడ్ చూసినప్పుడు ఎస్పెషల్‌గా మీడియన్‌కి ఎప్పుడైనా మనకొక సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు అంటే దాన్ని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ రాసుకున్న తర్వాతే ఎన్ ఈవెనా, ఆడా అని దాన్ని బట్టి మనం ఇలా చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది మన తప్పు యాక్చువల్‌గా ఇది చేసింది. ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వేషన్స్‌ని మనం ఫస్ట్ ఆర్డర్‌లో పెట్టాలి. 2, 3, 3, 4, 4, 5, 6, 7 ఇలా రాసిన తర్వాత అప్పుడు మనం మధ్యలో 2 టర్మ్స్ 4 + 4/2 = 4 అప్పుడు 4 అనేది దానికి మీడియన్ అవుద్దనమాట. ఓకే. సో, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా అన్‌గ్రూప్డ్ డేటాలో అబ్జర్వేషన్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్‌లోకి రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్స్‌లోకి రాసుకున్న తర్వాతనే మనం n ఈవెన్ అయితే ఒక ఫార్ములా n/2th టర్మ్‌కి n/2 + 1th టర్మ్‌కి యావరేజ్ తీసుకుంటాం. అది ఒకవేళ n ఆడ్ అయితే డైరెక్ట్‌గా n/2 + 1th టర్మ్ తీసుకుంటాం అనమాట. ఓకే. సేమ్ ఇలానే ఆహ్, ఇక్కడ ఇక్కడ చూడండి అంతా ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. ఓకే. సో, అది మీను, ఇది మీడియన్, ఇంకా మోడ్. ఓకే. మోడ్‌కి సంబంధం లేదు ఆర్డర్‌తో. ఎందుకంటే ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయితే అదే కాబట్టి అది. మీన్‌కి కూడా సంబంధం లేదు. ఎందుకంటే అన్నిటిని యాడ్ చేస్తాం కాబట్టి అది మీన్ అవుద్దనమాట. మోడ్‌కి మాత్రం మీడియన్‌కి మాత్రం స్పెషల్‌గా చెప్తున్నాను. ఇచ్చిన అబ్జర్వేషన్స్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకొని ఆ తర్వాతనే మనం ఫార్ములా అనేది అప్లై చేయాలనమాట. ఓకే. సో, అది మీడియన్. మీన్ చూసాం, మీడియన్ చూసాం, మోడ్ చూసాం అన్‌గ్రూప్డ్ డేటాకి. సో, దీంట్లో మనకి మీన్‌కి, మీడియన్‌కి, మోడ్‌కి ఒక రిలేషన్‌షిప్ ఉంటదనమాట. అదేంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే. ఇదైతే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. చాలా సార్లు దీనిపైన డైరెక్ట్ క్వెషన్ వస్తది. ఓకే. ఏంటంటే మీన్ ఇస్తారు, మీడియన్ ఇస్తారు, మోడ్ కనుక్కోమంటారు. ఏదో ఒకటి ఆ 3 టెండెన్సీస్‌లో ఏదో ఒక టెండెన్సీ ఒక మెజర్ ఇస్తారు. లేదంటే 2 మెజర్స్ ఇస్తారు. ఇంకోటి కనుక్కోమంటారనమాట. ఓకే. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అలానే ఇక్కడ నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్తాం అనుకుంటున్నాను. ఏంటంటే రేంజ్ అనమాట. రేంజ్ ఆఫ్ డేటా. బేసిక్‌గా రేంజ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ 2 ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్ అనమాట. ఓకే. లేదా డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్ అనమాట. ఓకే. దాన్ని మనం రేంజ్ అని అయితే చెప్తాం అనమాట. ఓకే. ఒకసారి చాట్‌లోకి వస్తున్నా. జస్ట్ లెట్ మీ నో. బ్రో ఫీమేల్ ఎవర్రా బాబు ఈడు? రాకేష్ భాయ్ మీకు వినాలనిపించకపోతే యూ కెన్ ప్లీజ్ డ్రాప్ ఆఫ్. అలాంటి సంబంధం లేని క్వెషన్స్ అయితే అడగొద్దు. సారీ. ఓకే. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్తారు కదా! లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్‌లో ఎక్స్‌ట్రీమ్ అబ్జర్వేషన్స్ ఏదైతే లోయెస్ట్ వాల్యూ అలానే హైయెస్ట్ వాల్యూ ఈ రెండిట్లికి డిఫరెన్స్ వచ్చేసి మనకి రేంజ్ వస్తదనమాట. ఓకే. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్సే. చాలా సార్లు రిపీట్ అయ్యే టాపిక్ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ రేంజ్ గురించి ఒక్కసారి నేను చూపిస్తా ఆగండి. సో, ఒకసారి రేంజ్ చూడండి. రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు
లోయెస్ట్ వాల్యూకి హైయెస్ట్ వాల్యూకి డిఫరెన్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ వరకు మనకి అన్గ్రూప్డ్ డేటా చూసాం. ఇక్కడ నుంచి గ్రూప్డ్ డేటా చూద్దాం అనమాట. గ్రూప్డ్ డేటాలో ఎలా ఇస్తారు ఏంటి అనేది. ఓకే. ఓకే, ఒక్కసారి నేను చాట్లోకి వస్తున్నా. బిఫోర్ వి మూవ్ ఇన్ టు గ్రూప్డ్ డేటా, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, మీ ఫ్రెండ్స్కి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. ఓకే, నెక్స్ట్. ఓకేనా? అన్గ్రూప్డ్ డేటా అందరికీ క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? ఒకసారి జస్ట్ లెట్ మీ నో ఇన్ ద చాట్. అన్గ్రూప్డ్ డేటా క్లియరేనా? ఒకవేళ అన్గ్రూప్డ్ డేటా క్లియర్ అంటే మనం గ్రూప్ డేటాలోకి మూవ్ అవ్వచ్చు. అందులో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఎస్ బ్రో, క్లియర్. ఓకే. ఓకే, నెక్స్ట్. యప్. సో నెక్స్ట్ గ్రూప్డ్ డేటాలోకి మూవ్ అవుదాం. ఓకే. మూవ్ అవచ్చా గ్రూప్డ్ డేటాలోకి? ఓకే, స్టార్ట్ చేద్దాం. గ్రూప్డ్ డేటా అంటే ఈసారి ఏంటంటే ఇందాక వరకు మనం అన్గ్రూప్డ్ డేటాలో జస్ట్ లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే గ్రూప్ చేస్తారనమాట డేటాని. అంటే బేసిక్గా ఒక క్లాస్ ఇంటర్వెల్స్లో ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా చూస్తే క్లాస్ ఇంటర్వెల్ చూసి మనం ఫ్రీక్వెన్సీ చూస్తే, ఓకే, దాని అర్థం ఏంటంటే 0 to 10 మధ్యలో ఉండే అబ్జర్వేషన్స్ 3 ఉన్నాయి. ఓకే, 10 to 20 ఉండే అబ్జర్వేషన్స్ 4 ఉన్నాయి. 20 to 30 ఉండే అబ్జర్వేషన్స్ 2 ఉన్నాయి. అలానే 30 to 40 ఉండే అబ్జర్వేషన్స్ 1 ఉన్నాయి. 40 to 50 ఉండే అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయి. సో ఇలా ఇస్తే మనకి డేటా, దీన్ని మనం గ్రూప్డ్ డేటా అంటాం అనమాట. ఓకే, గ్రూప్డ్ డేటా ఎందుకంటే అక్కడ అబ్జర్వేషన్స్ని మనకి గ్రూప్ చేసి ఇచ్చారనమాట. ఓకే, అబ్జర్వేషన్స్ని మనకి గ్రూప్ చేసి ఇచ్చారు కాబట్టి దీన్ని మనం గ్రూప్డ్ డేటా అంటాం అనమాట. ఓకే, ఇందులో మళ్ళీ మనకి గ్రూప్డ్ డేటా అంటే ఏంటో తెలిసాక మనం మళ్ళీ దాన్ని ఏమంటారు, మళ్ళీ సెంట్రల్ టెండెన్సీస్ 3 ఏవైతే ఉంటాయో, మీన్, మీడియన్, మోడ్, అవి ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం అనమాట. ఓకే, మీన్, మీడియన్, మోడ్. ఓకే, సో దీనికి ఎలా చేస్తాము అంటే మీన్కి ఫస్ట్ బేసిక్గా దీన్ని అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటారు అనమాట. ఓకే, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటారు. సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఏంటంటే బేసిక్గా ఫస్ట్ మనం ఒక ఏ అనే టర్మ్ని మీన్ అని మనం ఆల్రెడీ అనేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న డేటాలోనే మనం జనరల్గా మిడిల్ టర్మ్ అనుకుంటాం. సో బేసిక్గా 3 + 4 7, 7 7 14, 16 17 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో మనకి 9th టర్మ్ ఉంటుంది. సో ఇక్కడెక్కడో మనకి ఉంది, నైన్త్ అబ్జర్వేషన్ ఉంది, లేదంటే 9th అబ్జర్వేషన్ ఉంది కాబట్టి సో మనం ఈ రెండింటికి మధ్యలో ఉండే వాల్యూ 25. ఓకే, దీన్ని మనం క్లాస్ మార్క్ అంటాం అనమాట. ఓకే, క్లాస్ మార్క్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా మనకి గ్రూప్ డేటాలో ఎలా ఇచ్చారు, క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు. అంటే మన అబ్జర్వేషన్స్ ఈ రేంజ్లో ఉంటున్నాయి. ఓకే, అబ్జర్వేషన్స్ రేంజ్ ఇది కదా, రేంజ్ చూస్తే 50 వస్తుంది అనమాట. ఇవి ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ అనమాట, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ అబ్జర్వేషన్స్ రిపీట్ అవుతుందని. ఓకే, లేదంటే ఆ పర్టిక్యులర్ క్లాస్ ఇంటర్వెల్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. సో అజ్యూమ్ మీన్ మెథడ్ చేసేటప్పుడు ఏంటంటే మీన్ కనుక్కునేటప్పుడు ఆల్రెడీ మనం మధ్యలో టర్మ్ని మనం మీన్ అనుకుందాం. ఓకే, మీన్ అనుకొని ఆ టర్మ్ ఏంటి, మనకు అబ్జర్వేషన్ కావాలి కదా, అబ్జర్వేషన్ ఈ రేంజ్లో ఉంటాయి. సో
9th అబ్జర్వేషన్ మనం ఇక్కడ 17 ఉన్నాయి కాబట్టి 9th అబ్జర్వేషనే మీన్ అనుకుందాం జనరల్‌గా. ఆల్రెడీ అన్ని అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయి కాబట్టి. సో, ఆ 9th అబ్జర్వేషన్‌ని క్లాస్ మార్క్ తీసుకున్నాం రెండిట్లికి మిడ్ పాయింట్ లాగా. సో, దాన్ని తీసుకొని A ఈజ్ ఈక్వల్స్ టు 25 అని తీసుకుంటాం. ఓకే. సో, అప్పుడు మనకి ఎక్స్ బార్ మీన్ ఏమవుద్దంటే A ప్లస్ సిగ్మా Fi ఇంటూ DI బై N ఇంటూ హెచ్ అనమాట. ఓకే. క్లియర్‌గా చెప్తాను. Fi అంటే ఏంటి? DI అంటే ఏంటని. ఓకే. బేసిక్‌గా DI అంటే డీవియేషన్ అని. ఓకే. మరియు ఇది జస్ట్ డీవియేషనే, స్టాండర్డ్ డీవియేషన్ కాదు. జస్ట్ ఒక ఎక్స్ బార్ ఏంటంటే ఒక ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ఐ అనమాట. ఓకే. దీన్ని మనం ఒక్కసారి 1 మినిట్ గైస్. యాహ్! దీన్ని మనం డీవియేషన్‌ని ఏ మైనస్ ఎక్స్ఐ అనుకుంటాం. ఎక్స్ ఏంటంటే అన్నిటికి క్లాస్ మార్క్ కూడా రాసుకుంటాం అనమాట. ఓకే. డీవియేషన్‌ని ఏ మైనస్ ఎక్స్ఐ అంటాం. సో, Fi అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే. N అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యాహ్! నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. హెచ్ అంటే క్లాస్ హైట్ అనమాట. ఓకే. మనం తీసుకున్న టేబుల్‌కే చూద్దాం ఎలా చేయాలో. ఓకే. ఏంటంటే ఒక్కసారి నేను టేబుల్ గీస్తా ఆగండి. మెల్లగా. ఇదంతా మనం ఇంత చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్‌లో. ఏంటంటే ఫటాఫటా చేసుకొని వెళ్ళిపోవాలనమాట. టేబుల్ ఇచ్చాక జస్ట్ వరుసగా రాసుకొని. ఓకే. క్లాసు, ఫ్రీక్వెన్సీ, క్లాస్ మార్క్ అనుకుందాం. అండ్ దాన్నేమంటారు? ఇది డీవియేషన్ అనమాట. ఇది DI, ఇది XI. ఇందాక ఏం చెప్పాం 0-10 ఒక 3 ఉన్నాయి. 10-20 ఒక 2 ఉన్నాయి. 20-30 ఒక 4 ఉన్నాయి. 30-40 3 ఉన్నాయి. 40-50 ఒక 6 ఉన్నాయి. ఓకే. అక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 6 + 3 9, 9 + 4 13, 13 + 2 15, 15 + 3 18. ఓకే. సో, 18 అంటే మధ్యలో వాల్యూ ఏంటి? ఆల్మోస్ట్ 9th, 10th కదా! 9th, 10th అనేది చూసుకుంటే ఇక్కడ వస్తది. ఎజ్యూమ్ మీనే కాబట్టి ఫస్ట్ మనం అన్నిటికి క్లాస్ మార్క్స్ రాసుకుందాం. క్లాస్ మార్క్స్ ఏంటి? జస్ట్ మీన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. అంటే ఆ క్లాస్ ఇంటర్వెల్‌లో మిడ్ పాయింట్ అనమాట. ఇది 5, ఇది 15, ఇది 25, ఇది 35, ఇది 45. సో, ఇప్పుడు డీవియేషన్ అంటే ఏం చెప్పాను? A మైనస్ XI అనమాట. ఓకే. ఇక్కడ ఏమని చెప్పాం మనం? అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్. సో, దీన్ని ఏమనుకుంటున్నాం మనం? మధ్యలో టర్మ్ అనుకుంటున్నాం. సో, 9th టర్మ్ 25 నేను A అనుకుంటున్నాను అనమాట. A ఈజ్ ఈక్వల్స్ టు అజ్యూమ్డ్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అనుకుంటున్నా. ఓకే. 25 అనుకుంటే ఇప్పుడు 25 నుంచి డీవియేషన్ చూడాలి. ఓకే. ఇది 25 మైనస్ 5 20, ఇది 5, ఇది 0, ఇది -10, సారీ ఇది 10, ఇది -10, ఇది -25 అంతేనా? సారీ -20. ఓకే. ఈ పర్టిక్యులర్ దాంట్లో మనకి ఏంటంటే డీవియేషన్ మరీ సింపుల్‌గా వచ్చేస్తుంది. ఓకే. కానీ వాళ్ళు ఇచ్చిన అబ్జర్వేషన్స్‌లో ఇలా రాదు. ఓకే. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్యాలిక్యులేషన్ పర్పస్‌గా మనం అజ్యూమ్డ్ మీన్‌ని 35th వన్ అనుకుందాం. ఓకే. 35th వన్ అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనకి కరెక్ట్‌గా ఉంటదనమాట. అంటే మనం జస్ట్ క్యాలిక్యులేషన్‌కి నేను చెప్తున్నా. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు Fi ఇంటూ DI చేయాలి మనం. Fi ఇంటూ DI చేస్తే ఇది 3 ఇంటూ 20 60, ఇది Fi DI. 2 ఇంటూ 10 20, 4 ఇంటూ 10 40, 3 ఇంటూ 0 0, 6 ఇంటూ 10 -60. ఓకే.
సో మనకి మీన్కి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సిగ్మా FIDI బై ఎన్ ఇంటూ హెచ్ అనమాట. ఏ మనం అజ్యూమ్ మీన్ ఆల్రెడీ 35 అనుకున్నాం, ప్లస్ సమ్ ఆఫ్ FIDIs. సో ఈ అన్నిటికి సమ్ చేస్తే 60కి 60 పోద్ది, 20 + 40 60. 60 బై ఎన్ వచ్చేసి 18 ఇంటూ క్లాస్ హైట్ వచ్చేసి 10 అనమాట. ఓకే, 10. ఓకే, 320 సార్, 36 సార్. ఓకే, బేసిక్గా 1 మినిట్. 60 బై 18 ఇంటూ 10 ఉంది. 6 10 సార్, 6 3 సార్, 35 ప్లస్ దాన్ని ఏమంటారు 100 బై 3 ఉంది. ఓకే, 60 బై 18 బై 3 33.33 ప్లస్ 35 వస్తుంది, అంటే 68.3 ఏమో వస్తుంది అనమాట. మనకి మీన్ వచ్చేసి అది అజ్యూమ్ మీన్, మనం 35తో చేసాం కాబట్టి అజ్యూమ్ మీన్ అనుకొని. ఓకే, కానీ మనం యాక్చువల్ 25నే తీసుకోవాలి మిడిల్ వాల్యూని. కానీ అక్కడ ఏంటంటే జస్ట్ క్యాలిక్యులేషన్కి ఇక్కడ మరి 0 అయిపోతుందని చెప్పి నేను 35 తీసుకున్నాను. సో 35 అజ్యూమ్ మీన్ తీసుకున్నాను కాబట్టి మనకి యాక్చువల్ మీన్ వచ్చి 68.3 వచ్చింది. లేదనుకుంటే ఇంకా తక్కువ వస్తుంది. ఓకే, సో యాక్చువల్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే మీన్ ఫార్ములా ఇదనమాట గ్రూప్ డేటాలో. ఓకే, ఎప్పుడైనా అజ్యూమ్ మీన్ ఏ ప్లస్ సిగ్మా FIDI బై ఎన్ ఇంటూ హెచ్ అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి కాబట్టి ఇది ఒకసారి చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్ మనం మీడియన్కి వెళ్తాం. ఓకే, యా. సో నెక్స్ట్ మీడియన్ కనుక్కుంటే, మీడియన్ ఎలా కనుక్కుంటాము అంటే బేసిక్గా మీడియన్ ఫార్ములా ఎల్ ప్లస్, ఓకే, ఎల్ ప్లస్ n/2 మైనస్ CF బై ఎఫ్ ఇంటూ హెచ్ అనమాట. ఓకే, ఇది మనకి మీడియన్కి ఫార్ములా. మీడియన్కి ఫార్ములా కూడా సేమ్ మన గ్రూప్ డేటాలో ఒక గ్రూప్ డేటా ఉందనుకోండి. ఎల్ అంటే ఏంటంటే లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ అనమాట. సో ఇక్కడ మనకి మీడియన్ క్లాస్ అనేది ఒక కొత్త టర్మ్ వచ్చింది. మీడియన్ క్లాస్ అంటే ఏంటంటే మనం గ్రూప్ డేటా ఇచ్చాక మిడిల్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మీడియన్ క్లాస్ అనుకుంటాం. సో ఆ క్లాస్లో లోవర్ లిమిట్ని మనం ఎల్ అని పిలుస్తాం. ఓకే, సో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, సిఎఫ్ ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, సేమ్ మనం ఇదే టేబుల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఒక్కసారి ఇదే టేబుల్ కింద ఒకసారి పేజ్ చేస్తా. ఓకే, సో ఇందులో చూసుకుంటే మనం వన్ మినిట్. ఓకే, ఇలానే మనకి డేటా ఇచ్చారనుకోండి, దీనికి మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని ఒకటి యాడ్ చేస్తాం అనమాట. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీకి 3, నెక్స్ట్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో 3 + 2 5, 5 + 4 9, 9 + 3 12, 12 + 6 18. సో మొత్తం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి లాస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, n = 18 వస్తుంది. ఇప్పుడు దీన్నే మనం మీడియన్ క్లాస్ తీసుకుంటే L = 30 అవుద్ది అనమాట. ఓకే, n వచ్చేసి 18. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఈ మీడియన్ క్లాస్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 9. ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎంత? 4. ఓకే, ఇదనమాట. అండ్ హైట్ వచ్చేసి 10. ఓకే, సో మనం మీడియన్ కనుక్కోవాలంటే L ప్లస్ n/2, 18/2 మైనస్
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 9/4 × 10 అనమాట. సో ఈ కేసులో మీడియన్ వచ్చేసి మనకి 13 వస్తుంది అనమాట, 30 అని వస్తుంది. ఓకే, సో మీడియన్ కనుక్కోవాలి అంటే గ్రూప్డ్ డేటాకి ఫస్ట్ మనకి మీడియన్ క్లాస్ తెలియాలి. మీడియన్ క్లాస్లో లోవర్ లిమిట్ చూడాలి, ఆ తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూడాలి, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ చూడాలి, ఆ తర్వాత క్లాస్ హైట్, ఇంకా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇవన్నీ పారామీటర్స్ మనం గ్రూప్ డేటాలో తీసుకొని అప్పుడు మనం మీడియన్ ఫామ్లో వేస్తాం అనమాట. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెంట్రల్ టెండెన్సీలో గ్రూప్ డేటాలో నెక్స్ట్ మోడ్ ఎలా కనుక్కుంటాం. సేమ్ మళ్ళీ నేను అదే టేబుల్ని అయితే ఒకసారి పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి దీనికే మోడ్ ఎలా కనుక్కోవాలి అంటే, ఓకే చూడండి, సేమ్ ఇలానే ఇస్తారు డేటా ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కూడా మనం మోడల్ క్లాస్ కనుక్కోవాలన్నమాట. ఓకే, మోడల్ క్లాస్ అంటే ఏంటంటే క్లాస్ వేర్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ కేసులో చూస్తుంటే మనకి బేసిక్గా దీన్ని చిన్న చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7, ఇది 4, ఇది 3 తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే లేదంటే ఇది 3, ఇది 7 తీసుకుందాం. సో మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి 30 to 40 మధ్యలో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది మనకి మోడల్ క్లాస్ అవుద్ది. 30 నుంచి 40 వచ్చేసి మనకి మోడల్ క్లాస్ అవుతుంది అనమాట. ఓకే, సో 30 to 40 మనకి మోడల్ క్లాస్ అయినప్పుడు మోడ్కి ఫార్ములా ఏంటంటే, మోడ్కి L ప్లస్ ఓకే F1 మైనస్ F2/2F0 మైనస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్ అనమాట. ఓకే, అది మనకి మీడియన్కి మోడ్కి ఫార్ములా అనమాట. ఓకే, ఇది F0 మైనస్ F1. ఓకే, F0 ఏంటి, F1 ఏంటి, F2 ఏంటి అది మనం క్లియర్గా చూస్తే అప్పుడు మనకి ఎలా రాయాలో తెలుస్తుంది అనమాట. F0 అంటే ఏంటంటే మనం తీసున్న మోడల్ క్లాస్కి ఫ్రీక్వెన్సీ, ఇది F0. దానికి ప్రయర్ అంటే దానికి ముందుగా ఉన్న ఫ్రీక్వెన్సీ మనకి F1, అలానే దాని తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ మనకి F2 అనమాట. ఓకే, సో ఇలా ఉండేటప్పుడు మళ్ళీ L అంటే లోవర్ లిమిట్, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ప్లస్ F0 అంటే 7 మైనస్ F1 వచ్చేసి 3/2 × 7 మైనస్ 3 మైనస్ 4 ఇంటూ 10 అనమాట. ఓకే, సో ఇలా చూస్తే 230 కాదు, అది ఈక్వల్ 30 ప్లస్ 4 × 10/2 7s are 14 మైనస్ 7 7. ఓకే, సో అది వచ్చి మనకి మోడ్ వచ్చేసి 30 ప్లస్ 40/7 వస్తుంది. 40/7 అంటే 7 5 35, మళ్ళీ 5 ఉంటుంది, 5.35 5.7 71248 అలా వస్తుంది. ఓకే, 5.71 అనుకుందాం. సో మనకి మోడ్ వచ్చేసి 35.71 వస్తుంది అనమాట. ఓకే, మోడ్. సో గ్రూప్ డేటా ఇస్తే మోడ్ ఇలా కనుక్కోవాలి. సో L అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F2 అంటే ఏంటి ఒకసారి మనం చూసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు మనకి గ్రూప్ డేటాకి అన్గ్రూప్ డేటాకి మీడియన్ మోడ్కి మనం ఫార్ములాస్ చూసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ అనమాట. ఓకే, వేరియన్స్ జనరల్గా సిగ్మా స్క్వేర్ అంటాం, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అంటాం. సో ఈ రెండు ఒకసారి మనం ఫార్ములాస్ చూసుకొని సెషన్ అయితే ఎండ్ చేద్దాం అనమాట. ఓకే, సో బేసిక్గా వేరియన్స్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ మనకి ఎప్పుడైనా డీవియేషన్ లేదంటే వేరియన్స్ అబౌట్ టెండెన్సీ ఉంటుంది అనమాట. ఓకే, మీన్ డీవియేషన్ లేదంటే అలా అడిగినప్పుడు మీన్ డీవియేషన్ అంటే ఏంటంటే ఎక్స్ బార్ అనేది మీన్ అయితే x1 x2 x3 అలా
xi వరకు అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఓకే. వేరియన్స్ అంటే ఏంటంటే ఓకే. వేరియన్స్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n అనమాట. ఓకే. దీన్ని మనం వేరియన్స్ అంటాం. అలానే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి రూట్ సిగ్మాస్ రూట్ వేరియన్స్ వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ సమ్ ఆఫ్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n అనమాట. ఓకే. xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ మళ్ళీ చూడండి, మళ్ళీ దానికి రూట్ క్యాన్సిల్ చేసే కాదంటే కాదు, సమ్మేషన్ ఉంది అక్కడ. ఒక్కొక్క అబ్జర్వేషన్కి మనం డీవియేషన్ని స్క్వేర్ చేసి వాటిలన్నింటిని యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే అప్పుడు మనకి వేరియన్స్ వస్తుంది. సో వచ్చిన వేరియన్స్కి మనం రూట్ చేస్తే మనకు వచ్చేది స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. ఓకే. సో అవ్వు అనమాట మనకి స్టాటిస్టిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్. ఓకే. పీడిఎఫ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో. ఓకే. సో అదనమాట, దట్స్ హౌ ఇట్స్ బీన్. జస్ట్ లెట్ మీ నో హౌ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ సెషన్ అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్కి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. రేపు ఈవినింగ్ అయితే మనం క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఒకేసారి రివిజన్ చేస్తాం. అండ్ క్వాంట్లో వచ్చేసి రేపు ప్రాబబిలిటీ చాప్టర్ చేస్తాం. ఓకే. సో అది కూడా ఒక మంచి కాన్సెప్ట్, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఓకే. అదనమాట. దట్స్ ఇట్ గైస్. జస్ట్ లెట్ మీ నో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సో దట్ ఐ విల్ స్టే ఫర్ కపుల్ మోర్ మినిట్స్ అండ్ దెన్ మనం అయితే సెషన్ ఎండ్ చేయొచ్చు. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బ్రో. థ్యాంక్స్ పార్థసారథి. సో ఎక్సెప్ట్ గ్రూప్డ్ మీన్. గ్రూప్డ్ మీన్ ఏమైంది? గ్రూప్డ్ మీన్కి సో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్, క్లాస్ మార్క్ అవన్నీ ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యింది. ఓకే. కానీ ఆ ఫార్ములా అయితే మనం గుర్తుపెట్టుకుంటే అది ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చేసుకోవడానికి. ఓకే. ఏదైతే ఉందో ఇది మీన్కి ఫార్ములా మనకి. ఓకే. అదనమాట. యా, ఒకసారి చూడండి, ఒకసారి ఏదైనా టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి. లేదంటే ఐ విల్ ప్రాబ్లీ టేక్ వన్ మోర్ సెషన్. లేదంటే 1-on-1 రావాలంటే మీరు టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. వీ కెన్ డిస్కస్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. ఓకే. క్వాంట్ నోట్స్ ప్రొవైడ్ చేయరా చాప్టర్ వైజ్? చాప్టర్ వైజ్ నోట్స్ అంటే చేయొచ్చు, కానీ అందాకల మీకు క్విక్ రివిజన్ కావాలనుకుంటే మన ఎవ్రీడే రివిజన్ సిరీస్లో మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో అయితే రివిజన్ పీడిఎఫ్ పెడుతున్నాం. సో అందులో పర్ డే ఒక చాప్టర్, దానికి అన్ని ఫార్ములాస్ అన్నీ అందులో ఉంటాయి. సో దట్ యూ క్యాన్ గో త్రూ దాట్. ఓకే. అదనమాట. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ గైస్. ఇట్స్ బిన్ అ గుడ్ సెషన్. ఓకే. చాలా బాగా అయింది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్. సీ యూ టుమారో ఈవినింగ్. అలానే మళ్ళీ మళ్ళీ చెప్తాం, మళ్ళీ మాక్స్ రాయండి. ప్యాటర్న్ చేంజ్ అయింది అంటున్నారు, అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మీరు అదంతా మైండ్లో తీసేసి మార్క్స్ అయితే రాయండి. మీ స్ట్రాటజీ ప్రకారం మీరు వెళ్ళిపోండి. ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్.